సోలార్ పవర్‌కి సంబంధించిన కనెక్షన్స్ దాదాపుగా ఆహ్, ఏదైతే కోట్లల్లో ఇవ్వదగినటువంటి వాటిని ఇవ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అన్నటువంటి కోణాన్ని ఇప్పుడు తాజాగా సోలార్ పవర్‌ఫుల్ సౌర విద్యుత్‌కి రాష్ట్రాల అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏటా 299 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. సేమ్ అత్యంత అనుకూలం అంటూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ వాళ్ళ నివేదిక. అట్లాగే సోలార్ విద్యుత్ కోసం 14 లక్షల దరఖాస్తులు వస్తే ఇప్పటిదాకా కేవలం 56,000 ఇళ్ళకి ఏర్పాటు చేశారు. వెండర్ల చేతిలో పీఎం సూర్యగర్ వెలవెల్లాడుతోంది అన్నటువంటి వార్తని ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, నేను ఇప్పటికీ సోలార్ అంశం మీద కొన్ని వందల సార్లు చెప్పుకుంటా. సోలార్లో ప్రాబ్లం ఏంటి అంటే, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు క్రమంగా ఏం ఆలోచిస్తున్నారంటే, ఈ సోలార్ వైపుకి వెళ్ళిపోతే కనుక రేపు పొద్దున ఈ జెన్కోలు ఇవన్నీ దెబ్బతినేస్తాయి. సోలార్ వైపుకి వెళ్ళిపోతే ఇక పవర్ ప్రొడక్షన్ అంతా కూడా ప్రభుత్వం చేతి నుంచి పోయి మొత్తం ప్రైవేట్ చేతికి వెళ్ళిపోతుంది. తమ భవిష్యత్ ఉద్యోగాలు పోతాయి అన్న ఉద్దేశంతో కావాలని దెబ్బతీస్తున్నాడు. నేను 2012-13 సంవత్సరంలో సోలార్ కోసం అడిగితే, అయితే మీ కరెంటుకి సంబంధించిన కనెక్షన్ని అప్పుడేది ఇల్లు తీసుకున్నటువంటి సందర్భంలో అడిగితే 2013 టైంలో అనుకుంటా, మీకు అట్లయితే కనుక మీరు అప్లికేషన్ పెట్టండి, ఏడాది పట్టచ్చు 2 ఏళ్ళు పట్టచ్చు అన్నారు. అంటే నేను ఇల్లు కొనుక్కుని 2 ఏళ్ళు చీకట్లో ఉండాలి సోలార్ పవర్ కోసం, మరి ఏం చేయాలి అంటే మామూలు కనెక్షన్ అయితే మేము వెంటనే ఇవ్వగలుగుతాం అన్నారు. అప్పుడు మామూలు కనెక్షన్ డబ్బులు కట్టాను అనమాట. అప్పుడు ఏది 2013 నుంచి వాళ్ళు సోలార్ని కావాలనినే దెబ్బతీస్తూ వస్తున్నారు. ఇది 25-12 ఏళ్ళు, లేకపోతే ఈ పాటికి ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానల్స్ ఉండే, కనీసం 30-40% మంది సోలార్ వాడేవాళ్ళు. ఎందుకంటే మధ్యతరగతికి ఇల్లు కొనుక్కునేటప్పుడు సోలార్ ప్యానల్స్తో సహా ఇస్తే బెటరే కదా అది. అసలు ఓ చట్టం తీసుకొచ్చి ప్రతి కొత్త ఇంటికి కూడా సోలార్ కరెంట్ పెట్టుకోవాలన్నటువంటి రూల్ పెడితే ఇంకా బెటర్. వాళ్ళకి ఇంకా సబ్సిడీ ఇస్తాం, వాళ్ళకి ఇంకే డబ్బులు కట్టక్కర్లేదు, అవసరమైతే ఆ జిఎస్టీ కూడా రద్దు చేస్తాము లాంటిది కూడా చెప్తే పోతుందేమో. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే సోలార్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పేసేసి సోలార్ మొత్తాన్ని కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కనెక్షన్ బిగించగానే వెంటనే వీళ్ళు కనెక్షన్ ఇవ్వాలి అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకురావాలి. లేకపోతే కనుక సోలార్ని ఎదగనివ్వరు, నడవనివ్వరు. ఇప్పుడు అది దానికి సాక్ష్యం జ్యోతినే రాసినటువంటిది. వీళ్ళు వెండర్ల మీద పడుతున్నారు, ప్రభుత్వం అక్కడ విద్యుత్ శాఖది తప్పు అన్న విషయాన్ని దాచేస్తున్నారు.